టీఎస్పీఎస్సీ అంటే మొట్టమొదటిగా మనం మాట్లాడుకుంటే టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డిని నియమించారు, మాజీ డీజీపీని. సో ఈ నిర్ణయం మీరు స్వాగతిస్తున్నదేనా? నేను కూడా కొంత సర్ప్రైజ్ అయినా, టు బి ఫ్రాంక్ విత్ యూ. నేను పార్టీలో ఉండి ఆ మాట అనకూడదు, ఓకే, కానీ నేను ఫ్రాంక్గా చెప్తున్నాను మీకు. ఎందుకంటే నేను కూడా కాంగ్రెస్ లీడర్ ఏమో బేసికలీ కాంగ్రెస్ లీడర్ అని ఇప్పుడు అదే ఉద్యమకారుడి నేపథ్యం కాబట్టి ఆ మాట మీతో నేను చాలా మటుకు ఏకీభవిస్తున్నాను. మీరు కామెంటరీ అయితే ప్రిఫేస్ కింద మీరు మాట్లాడినరు, అంటే ఒక ఆస్పిరేషన్స్ ఉన్నాయి మనకు. తెలంగాణ అనేది ఒక సుదీర్ఘకాలం కొనసాగినటువంటి ఒక అద్భుతమైన ఉద్యమం. అక్కడి నుంచి ఒకసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత అందరి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఒక మోడల్ కావాలి తెలంగాణ. ఈ మోడల్ అనేది మొత్తం దేశానికి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలనుకున్నాం. అనుకుని ఈవెన్ కోదండరామ్ లాంటి వాడు అసలు అపాయింట్మెంట్ అడిగితే చీఫ్ మినిస్టర్కి 2 ఏళ్ళు బయటలో పెట్టాడు ఆయన. అవును, 2 years వెయిట్ చేశాడు ఆయన. మాలాంటి వాళ్ళ 2009లో బయటికి పోయి వీళ్ళు లంగా దొంగనం ఆ రోజు ఎవరు రెడీ లేకుండా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయడానికి. నేను తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్కి అప్పుడు మెలకతో కలిసి మిలిటెంట్ పోరాటం చేసాం మేము. అప్పుడు ఎవరు ప్యారెట్ చేసుకోలేకపోయారు, దాన్ని డైజెస్ట్ చేసుకోలేదు. ఇదేంటి తెలంగాణ ఉద్యమం నేపథ్యం ఉంది అంటే అంత పెద్ద మూవ్మెంట్ లీడర్ కింద 2009లో ఇక పెద్ద లీడర్ అయినా ఈయన కోదండరామ్ వచ్చేయడానికి ముందు ఉద్యమ బాధ్యతలన్నీ కేసీఆర్ని నిర్వహించాడు కదా. సో ఆ టైంలో నేను చెప్పాను, నేను ఈయన లాభం లేదేనా అని. అంటే ఎవరు ఒప్పుకోలేదు. ఈవెన్ కోదండరామ్ ఆల్సో బిలీవ్డ్ హిమ్. ఆయన తెలంగాణ ఏర్పడే వరకు ఆయనతోనే ఉన్నాడు. 2016 వరకు వెయిట్ చేశాడు ఏమైనా సలహాలు సూచనలు అడుగులేమని. సో మీ జ్ఞాపకం ఉంటే వాళ్ళని పిలిపించి అడిగారు కూడా 2009లో. నేను ఇదివరకు ఒకసారి చెప్పా, నేను ఎప్పుడైతే ఆయన తిట్టి బయటకు వచ్చానో మీడియాలో కూడా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నట్టుగా ఇదే రకంగా మాట్లాడేప్పుడు ఓపెన్గా మాట్లాడితే అప్పుడు 1-2 పదాలు దొరికి ఉండొచ్చు ఆయన తిట్ల రూపంలో. అప్పుడు నాకు జయశంకర్ గారు, మల్లేపల్లి లక్ష్మయ్య గారు, కోదండరామ్ గారు పిలిచారు. పిలిస్తే కోదండరామ్ ఇంట్లోనే మీటింగ్ మాకు. నాకు వాళ్ళు ఇచ్చిన హితబోధ ఏంటంటే, ఈయన తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, పీక్ స్టేలో ఉంది, ఈయనను పట్టుకొని నీకు ఆయన గురించి ఎంత పర్సనల్ విషయాలు తెలిసినా ఈయన లంగా దొంగ అంటే ఎట్లా మేము తగ్గించుకోవాలా ఉడుతుందన్నారు. సరే వాళ్ళంతా టాప్ లీడర్స్, హేమాహేమిలే, మల్లెపల్లి కావచ్చు, లేకపోతే కోదండరామ్ కావచ్చు, అండ్ జయశంకర్ గారు నేటి నుంచి. సో వారి మీద గౌరవంతో నేను తగ్గించాను. దానికి చాలా రోజులు మాట్లాడలే. మీ జ్ఞాపకుంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత మీరు ఇంట్రడ్యూస్ చేసిన బుక్ అపరిచిత బుక్ రిలీజ్ చేశారండి. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత నష్టమే లేదు. వాళ్ళ లాజిక్ ఏంటంటే ఇప్పుడు మనం కొట్లాడుకుంటే ఆంధ్ర వాళ్ళ ముందు చుల్లకలుగుతాం అనేది నేను కూడా యాక్సెప్ట్ చేశాను. సో అందువల్ల నేను ఎందుకంటున్నానంటే ఇక్కడున్న ఆస్పిరేషన్స్ వేరు, దీని పోరాట నేపథ్యం వేరు, దీని చరిత్ర వేరు. ఇక్కడ మీరు చేసే ప్రతిదాన్ని కూడా తెలంగాణ యాంగిల్లో ఆలోచిస్తారు. అవును, అందువల్ల మీరు చెప్పే డీజీపీ అనే దగ్గరికి వచ్చేవరకల్లా మనం ఎక్స్పెక్ట్ చేయం ఈ పదవి ఆయనకు తీసుకుంటాడు. మరి ఏ కారణం చేత మీరే అన్నట్టుగా దాని వెనుకున్న లాజిక్ ఏంటో వ్యూహం ఏంటో నాకైతే తెలియదు సిన్సియర్గా. బట్ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. అంటే మీరు ఒక అధికారిగా మీకు కొంత క్లారిటీ ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు అనుకున్నారేమో అంటే ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వీటన్నింటిని బయట పెట్టాలి అంటే ఒక ఐపీఎస్ని పెట్టాలన్నా వాళ్ళని పెడితేనే ఏమన్నా ఎంతమంది మీకు ఐపీఎస్లు ఐఏఎస్లు మహంతి ఉన్నాడు, ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి మహంతిని పట్టరండి. అవునా? ఇప్పుడు మహంతి 2 పిల్లలు ఉన్నారు. నేను కూడా అప్రిషియేట్ చేసిన మీ ఇంటర్వ్యూలోనే. కొత్త ఏది ఇచ్చాడో ఒక శివధర్ రెడ్డిని పట్టుకొచ్చాడు ఇంటెలిజెన్స్. ఆయన పాపం దూరం పెట్టారు. కొద్దిగా అన్బయాస్డ్ రిప్రజెంటేషన్ చేస్తాడు, ఏది చెప్పినా కరెక్ట్ చెప్తాడు. ఆయన దూరం పెట్టింది గత ప్రభుత్వం, తీసుకొచ్చి మీరు మళ్ళీ పెట్టుకున్నారు అడిషనల్ డీజీ. వెరీ వైజ్ స్టెప్. ఇప్పుడు రవి గుప్తా ఉన్నాడు, ఎలక్షన్ కమిషన్ పట్టుకొచ్చింది ఆయన. ఎందుకంటే నీట్ రికార్డ్ లేకుంటే ఎలక్షన్ కమిషన్ చూసే చేయదు, మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఇట్స్ ఏ గుడ్ స్టెప్. అలాగే 2 మహంతీలు, ఈవెన్ మీ కొత్తకోట ప్రభాకర్ శ్రీనివాస్ రెడ్డి, ఇవన్నీ శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ వీళ్ళని తీసుకొచ్చినప్పుడు కూడా మనందరం అప్రిషియేట్ ఎందుకు చేస్తున్నాం. ఈయన కదా సిపి కదా, సిపి కమిషనర్ కొత్తకోట తీసుకొచ్చినప్పుడు మనందరం డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆయన సీఎం చెప్పిన ఆయన 3 ఈవెన్ సుధీర్ బాబు టు గ్రేటర్ ఎక్స్టెంట్ వైస్ డెసిషన్. అది క్యాస్ట్ ఈక్వేషన్ కూడా కలిసిపోతుంది. అవును, ఉండి కూడా ఆయన అంత నిజాయితీగా ఉన్నాడు. సో ఇవన్నీ మనం చూస్తే ఏమనిపించింది అంటే ఒక బిగినింగ్ అన్నది వెరీ గుడ్ బిగినింగ్ అని మనం అనుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పిన సర్వీస్ కమిషన్ వచ్చేవరకల్లా కాస్త మనం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది మళ్ళీ. సో ఇవి అవాయిడ్ చేయాలి. నా సిన్సియర్ మీ ఒపీనియన్ మీరంటే వాళ్ళు ఏమంటారంటే హానెస్ట్ ఆయన మహేందర్ రెడ్డి అన్నది. ఆ గవర్నమెంట్లో ఒక డీజీపీ కొనసాగాడు సుదీర్ఘకాలంగా. ఆయన వ్యక్తిగతంగా మంచివాడు, నాకు కూడా బాగా పరిచయం ఆయన. ఎందుకంటే నేను PS2 మాధవరెడ్డి గారు ఉన్న సందర్భంలో ఆయన డీసీపీ ఉండేవాడు ఇక్కడ. అప్పుడు కూడా ఆయన మంచి పేరే ఉంటుందని నేను కాదనట్లేదు. నేను ఉద్యమ నేపథ్యం వచ్చేవరకల్లా కొన్ని సందర్భాల్లో మీరు ఎక్స్ట్రా కేర్. లాస్ట్ 5 years లో విపరీతమైన పోలీసింగ్ కదా, దారుణాలు. మిమ్మల్ని కూడా వేసుకుపోయారు కదా, ఆయన డీజీపీ కదా. పాప తిన్వారు మరణ అయితే 36 కేసులు పెట్టారు కదా, ఆయనే డీజీపీ కదా. అన్ని ప్రతిపక్షాలు ఇంక్లూడింగ్ రేవంత్ పై ఆయనకి వేసుకున్నారు కదా కాగితాలు. అయ్యా ఇదేమిటి ఇది, ఆయన లిఫ్ట్ చేసింది కూడా అదే ఆయనే. సెక్రటరీ కూడా పోలేదు, ఆయన డీజీపీ ఆయనే కదా అప్పుడు. సో నేను కొంత చూసడానికి కూడా ఇబ్బంది లేకుండా కొన్ని చేస్తేనే మంచిదని అంటున్నా.